హాయ్ హలో. ఈరోజు మన ముందున్నారు అంకం గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్, అలానే చాలా సినిమాలు తీస్తున్నారు, సుపరిచితులు. ప్రజలకి సంతోషంగా ఎలా ఉండాలి, నవ్వుతూ ఎలా బతకాలి అనే చాలా సినిమాలు తీస్తున్నారు. ఆయన వల్లనే చాలామందికి బ్లడ్ ప్రెషర్లు తగ్గాయని మనం అనుకోవచ్చు. ఈరోజు మన ముందర అలాంటి మహానుభావులు ఉన్నారు. అంటే ప్రజలకి మంచి సినిమాలు అందించారు కాబట్టి ఆయనను అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నాయి మీ సినిమా? జరుగుతూ ఉన్నాయి, పరిస్థితి జరుగుతూ ఉంది. పరిస్థితి జరుగుతుంది. ఎందుకు అంత డీలాగా అంటున్నారు? అంటే ఇక్కడ చిత్ర పరిశ్రమలు చూసుకుంటా ఉంటే మొట్టమొదటి ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు అన్ని చిత్రాలకి ఎంతో కొంత ఆదరణ అంటూ ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఎందుకని అంటే దానికి ఒకళ్ళని కారకులు చేయటానికి మనం ఒకళ్ళని నిందించకూడదు, కానీ నిస్సందేహంగా ఈ పరిస్థితి కారణం ఎవరన్నా ఉన్నారు అంటే నిర్మాతలని నేను భావిస్తున్నాను. అచ్చా, అంటే మీ మీద మీరే? నిస్సందేహంగా. ఇప్పుడు ముందు తన తప్పింటే తను తెలుసుకోవాలి కదా. కరెక్ట్. సరే, అయితే సార్ ఇప్పుడు చాలా వరకు తెలుగు స్టేట్లో మీరు చూస్తూనే ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, పాలిటిక్స్ ఎంత వేడిగా నడుస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే 2018లో తెలంగాణలో అయిపోయిన తర్వాత, 2019లో ఆంధ్రప్రదేశ్లో అయిపోయిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు 2023 తెలంగాణలో, 2024 లేదంటే దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఒకసారి పరిశీలించుకుంటే రెండు తెలుగు స్టేట్లలో కూడా రాజకీయాలు చాలా వేడెక్కాయని అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 2000 సంవత్సరం తర్వాత నుంచి 2000 సంవత్సరం కంటే ముందు మనం ఒకసారి చూసుకుంటే సినిమా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా వరకు పొలిటికల్ లైఫ్లో సక్సెస్ అయ్యారనే మనం అనుకోవచ్చు. కానీ ఈ 2000 సంవత్సరం తర్వాత మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో చాలా వరకు కూడా ఎందుకు ఈ పొలిటికల్ లైఫ్లో సక్సెస్ అవ్వకుండా, అంటే ఫెయిల్యూర్ అని నేను చెప్పను, పొలిటికల్ లైఫ్ నుంచి వీళ్ళు పక్కకు వెళ్ళిపోవడమో, లేకపోతే అంత ప్రజా ఆదరణ రాకపోవడమో ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకంటే సూపర్ హీరోలు మళ్ళీ అందరూ చాలా వరకు కూడా సినిమా ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు ఒక సినిమా తీస్తే జనాలు చాలామంది చూసి తప్పట్లు కొట్టి డబ్బులు పెట్టి మరీ వెళ్ళేవాళ్ళు. కానీ ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎందుకు ఆదరించలేకపోతున్నారు ప్రజలంతా? మంచి ప్రశ్న అడిగారండి. చూసుకుంటా ఉంటే జరిగిన పరిణామాలు ఏంటంటే రాజకీయాల మీద అంకిత భావం లేకపోవటం, అలాగే ప్రణాళికబద్ధంగా వెళ్ళకపోవటం. ఎవరికి అంకిత భావం లేకపోవడం అంటారు? వచ్చిన ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి అంకిత భావం లేకపోవటం, ప్రజా సమస్యల మీద పోరాడలేకపోవటం వల్లే వెనకబడిపోయారు ఎవరైనా సరే. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి విజయం సాధించాలనే ఆనవాయితీ అయితే లేదు కదా. పోరాటం చేసి సాధించాలి. ఆ పోరాటం చేసే దాంట్లో విఫలమయ్యారు కాబట్టి వాళ్ళు వెనకబడిపోయారు. అంటే మీ ఉద్దేశంలో అటు 2000 సంవత్సరం తర్వాత వచ్చిన హీరోస్ ఎవరైతే ఉన్నారో, అంటే మన తెలుగు స్టేట్లో తీసుకుంటే ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు వాళ్ళు ఓన్లీ పబ్లిసిటీ, పర్సనల్ ఎజెండా బేస్ మీద పాలిటిక్స్లోకి వచ్చారు అని మీరు అన్నట్టు, అంతేనా? ఇప్పుడు వాస్తవంగా అంటే పబ్లిసిటీ అని గురించి కాదు ఇక్కడ, వాళ్ళు ఎందుకు విఫలమయ్యారని మీరు అడిగిన దానికి మాత్రమే నేను సమాధానం చెప్పాను. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు నిజంగా ప్రజా సమస్యల మీద వచ్చిందంటే ఎంజీఆర్ లాగానో, ఎన్టీఆర్ గారు లాగానో, జయలలిత గారు లాగానో, లేకపోతే ఇంకొక గతంలో ఉన్న హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్లో సక్సెస్ అయ్యే వాళ్ళు సక్సెస్ అయి ఉండేవాళ్ళు. కానీ ప్రజా సమస్యల గురించి పక్కన పెట్టేసి రాగానే నేను సీఎం అయిపోవాలి అనే విధంగా వస్తున్నారు కాబట్టి, ప్రజలతో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నారు, ప్రజలు వాళ్ళకు వెల్కమ్ చెప్పట్లేదు అని అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే చిరంజీవి కానివ్వండి, వీళ్ళు ఇద్దరు కూడా ప్రజల కోసం కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఆర్ పర్సనల్ ప్రాపర్టీ, పర్సనల్ గెయిన్స్ మీద మాత్రమే వచ్చి అలా వెళ్ళిపోయారు. పర్సనల్ దాని మీద వచ్చారని నేను అంటలేదండి. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, 2009లో ఎన్నికల్లో పోటీ చేయడం కూడా జరిగింది. ఆయనకి 16 స్థానాలు కూడా రావడం కూడా జరిగింది. 18 స్థానాలు వచ్చి 16% ఓట్లు కూడా రావడం కూడా జరిగింది. మరి ఆయన పార్టీని నడపలేకే కదా
పార్టీని వేరే పార్టీలో మీరు చేశారు. అంటే ఆయన నడపడం అంటే ఇన్ ద సెన్స్ ఆయన ఏం చేస్తారు సార్ నడపడానికి? ఏం చేయాలని వచ్చారు రాజకీయానికి? ఆయన రాజకీయాలు ప్రజల కోసం వచ్చినప్పుడు, మరి ప్రజల కోసం వచ్చినప్పుడు పార్టీని నడపలేకపోయారు. కార్యకర్తలు కావచ్చు, ప్రజల కోసం వచ్చినప్పుడు పార్టీని ఎందుకు నడపలేకపోయారు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎస్, ఇప్పుడు అక్కడే నేను మీకు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు నడిపేది పార్టీ, ఆయన ఒక నాయకుడు, రైట్? ప్రజల్లోకి వెళ్తే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో ఒకసారి అవకాశాలు ఉంటాయి. ప్రజల్లోకి లేకుండా ఒకసారి అవ్వలేదు అని చెప్పేసరి క్విట్ అయిపోతే వీళ్ళని పర్సనల్ రాజకీయవేత్తలు అనకుండా మనం ప్రజా రాజకీయవేత్తలు అని ఎలా అంటాం? అంటే ఒకటి వచ్చారు, 18 స్థానాలు వచ్చినాయి, సామాన్యమైన విషయం కాదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ రెండు బలంగా ఉన్న రాష్ట్రంలో 18 స్థానాలు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. కానీ దానిని నిలుపుకునే విధంగా ప్రజా సమస్యల మీద పోరాడి పార్టీ ప్రతిష్టను పెంచుకుంటూ, ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడి ఉంటే ఖచ్చితంగా ప్రజల కోసం వచ్చారని మనం అనుకోవచ్చు. ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా క్విట్ అయిపోయారు కాబట్టి వీళ్ళు వచ్చిన విధానంలో కూడా కాన్స్పిరసీతోనే వచ్చారు, పర్సనల్ ఎజెండాతో వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రోజు మనం ఒకసారి పవన్ కళ్యాణ్ అంటే అలానే ఎందుకు భావించాలి? నేను ఏదో చేయాలని వచ్చాను రాజకీయాల్లోకి, చిత్ర పరిశ్రమలో నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, అది వదిలిపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను, నన్ను ఆదరించలేదు కాబట్టి ఎందుకు నేను అని చెప్పి నిరాశతో వెళ్ళిపోయారనే భావించాలి కదా. ప్రజలకి ఆదరించాలంటే అంటే మీరు అడిగినప్పుడు చెప్పినప్పుడు నాయకులకి ప్రజలు ఆదరిస్తారా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరు కంటే కూడా నేను మంచివాడిని, నన్ను ఆదరించాలి అని భావించి ఆయన రావడం జరిగింది. ప్రజాభిమానం నాకు బాగుందని వచ్చాడు ఆయన. అనుకోవడంలో తప్పులేదు, రావడంలో తప్పులేదు, అది ప్రజలు అనుకోవాలి కదా. మీరు అదే కదా, అంటే ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఏంటి తెలుసుకోకుండా వస్తే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి. తెలుసుకోలేకపోవడం అంటే నేను ఆయన పొరపాటు ఎందుకు అంటున్నానంటే పర్సనల్ ఎజెండా ఉన్నప్పుడు ప్రజల అది పర్సనల్ ఎజెండా కంటే కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం వల్లే జరిగిన పరిణామం. ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ ఒక యాత్రలు మనం చూసుకున్నా ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ ఫస్ట్ 2014 ఆ టైంలో పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాటలు మనం ఒకసారి గమనించుకుంటే, కొత్త తరాన్ని, కొత్త యువతని, కొత్త రకమైన పాలిటిక్స్ని ప్రజలకు తీసుకొస్తాను, ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజలకి కావాల్సినవి మనం చేద్దామని చెప్పి పాలసీతో వచ్చారు. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఒకసారి మనము ఈ పొలిటీషియన్స్ని మనం చూసుకుంటే, అంటే సినిమా పొలిటీషియన్స్ని చూసుకుంటే ఎక్కడే కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా, ప్రజల సమస్యలు చేసే దాని టాపిక్స్ మీద లేకుండా కంప్లీట్గా పొలిటిసైజ్ గేమ్లో వెళ్తున్నప్పుడు ఈ పొలిటీషియన్స్ అందరూ ప్రజలకు అవసరమా? ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు అనుభవజ్ఞులు, రాష్ట్రం ఇలా విడిపోయింది కాబట్టి దీనికి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుంది, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని సహకరిస్తూ ఉంటున్నారు. ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించబడినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ప్రత్యేక దృష్టి పెడతామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందజేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, నేను ఇప్పుడే వచ్చాను కదా, ప్రశ్నించడానికి నేను వచ్చాను, అధికారం కోసం కాదు అని చెప్పి ఆయన నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేయటం, తెలుగుదేశం పార్టీ గెలవటం, అధికారంలో రావటం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన చిత్రాలు చేసుకుంటూ ఆయన పని మీద ఆయన ఉంటూ వచ్చేసారు. అంటే ఇక్కడ ప్రజలతోటి మమేకమైపోతూ ప్రజల సమస్యల గురించి ఆయన రాజకీయ పార్టీగా కనుక ఉంటే 2019లో ఆయన పోటీ చేసినప్పుడు ప్రజలు స్పందన వేరేగా ఉండుండొచ్చు. అంటే ఒకవేళ ప్రజల అంటే చెప్తాను అదే ఇప్పుడు కొన్నిటికి వచ్చారు, అమరావతి దాని గురించి వచ్చారు, తర్వాత విభేదించేసి తెలుగుదేశం పార్టీలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుందని చెప్పని వీళ్ళ మీద తిరగబడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎందుకు ఆయన ఆదరించలేదంటే ఒకే ఒక్క కారణం, ఆయన ఆ రోజు ప్రజారాజ్యంలో ఆయన ముఖ్య పాత్ర వహించి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అనే దానికి ఆయన అధ్యక్షుడయ్యి ఆయన విస్తృతంగా ప్రయాణం చేసి ప్రచారం కూడా చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత అది ఓడిపోయింది, అంటే వాళ్ళకి అధికారంలో రాలేదు, ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలవటం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2014లో వచ్చి కూడా పోటీ ఈయనకి కూడా ప్రజాభిమానం బాగానే ఉన్నా కూడా పోటీ చేయనందువల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది, అన్నకి ఈయనకి పెద్ద తేడా లేదు కదా అని. కాబట్టి మళ్ళీ ఎన్నికల ముందు రావడం కూడా జరిగింది. ఎన్నికల ముందు వచ్చేసి ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత ఇద్దరు ఓడిపోయారు.
ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, ఈయనకి ఒక్క స్థానం రావడం కూడా జరిగింది. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజల మద్దతు లేకపోవడం వల్ల. ఆ తర్వాత జరిగే పరిణామాలను కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలందరికీ ఇబ్బందికరంగా తయారైన మాట మాత్రం వాస్తవం.